ప్రణతి, నువ్వు ఏ విషయానికి బాధపడుతున్నావు? నువ్వు నన్ను ఏ విషయంలో కలాలనుకుంటున్నావు? నేను మొన్న నిశ్శబ్దంలో కూడా చూశాను. నువ్వేదో విషయానికి బాధపడుతున్నావు. అదేంటో చెప్పు. ఇప్పుడు ఎవరూ లేరు కదా! నాకు ఆ విషయం చెప్పు అనైతే అంటూ ఉంటుంది. ఇక అవని అనేసరికి ప్రణతి అయితే తనకి చెప్పాలనైతే ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ప్రణతి అవనితో మాట్లాడడానికి ట్రై చేసేసరికి అదే టైంలో పార్వతిని అయితే పల్లవి వారైతే తీసుకుని వస్తూ ఉంటారు. వదిన అని చెప్పేసి ప్రణతి అనేలోపు అక్కడికి పార్వతి వస్తూ ఉంటుంది. ప్రణతి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది పార్వతి. అలా అరిచేసరికి ప్రణతి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. పార్వతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక పల్లవి కూడా సీరియస్‌గా చూస్తూ ఉంటుంది అవని వైపు. ఇక అందరూ అవని ప్రణతితో మాట్లాడడం చూసి చాలా కోపంతో రగిలిపోతూ, అయినా నువ్వు ఎందుకొచ్చావు ప్రణతి దగ్గరికి నేను రావద్దని చెప్పాను కదా! ప్రణతితో నేను మాట్లాడొద్దని చెప్పాను కదా! ఫోన్‌లో నీకు అంత వార్నింగ్ ఇచ్చినా సరే నీకు బుద్ధి లేదా? సిగ్గు లేదా? అని చెప్పేసి అయితే పార్వతి తిడుతూ ఉంటుంది. నా కూతురికి ఏం మాయ మాటలు చెప్తున్నావు? అని చెప్పేసి అయితే పార్వతి సీరియస్‌గా అంటూ ఉంటుంది అవనితో. ఇక అది కాదు అత్తయ్య, ఒక 2 నిమిషాలు అవని పెళ్ళి కదా! మాట్లాడేసి వెళ్ళిపోదామని అని అంటూ ఉంటుంది అవని. అలా అనేసరికి నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఏముంటాయి? నువ్వు పెళ్ళికి వచ్చావు, చూసుకొని వెళ్ళిపో. నా కూతురుతో నీకు మాట్లాడేసినంత అవసరం నీకు లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది కాదు అత్తయ్య, 2 నిమిషాలు ప్రణతితో మాట్లాడి వెళ్ళిపోతాను అని అవని అనేసరికి, నువ్వు 2 నిమిషాలు కాదు కదా, నా కూతురు దగ్గర కూడా చేరడానికి వీల్లేదు. పెళ్లి వరకు ఉండి పెళ్ళైన వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ విషయం నీకు గుర్తుందా? అని చెప్పేసి చాలా సీరియస్‌గా అంటూ ఉంటుంది. ప్రణతితో నువ్వేం మాట్లాడతావు? ప్రణతికి అసలే ఏం తెలీదు. ఎవరు ఏది చెప్తే అదే నమ్మేస్తుంది. అలాగా నువ్వు నీ మాయ మాటలతో ప్రణతిని మార్చడానికి వచ్చావా? నాకు తెలుసు నువ్వు ఏదో ప్లాన్‌తోనే వచ్చావు. లేదంటే ఇక్కడికి ఎందుకు వస్తావు? నువ్వు ఏదో ప్లాన్‌తో వచ్చి ఆ ప్రణతి పెళ్ళిని చెడగొట్టడానికే వచ్చావు. నాకు అది అర్థమవుతుంది అని పల్లవి అనేసరికి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక పల్లవి ఆడిన మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి, నా కూతురి పెళ్ళిని చెడగొట్టాలని వచ్చావా? నీకు ఎన్నిసార్లు చెప్పినా ప్రణతిని కలొద్దు అంటే ఎందుకు కలుస్తున్నావు? అని చెప్పేసి పార్వతి అయితే సీరియస్ అవుతూ ఉంటుంది. ఏదో ప్లాన్ లేకపోతే ఎందుకు అత్తయ్య మాటికి మనం వద్దని పని చేస్తుంది? అవని అక్క ఏదో పెద్ద ప్లానే ఉంది అని పల్లవి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటకి పార్వతి అయితే, నా కూతురుతో నీకేంటి పని? నా కూతురుతో నీకు అనవసరం. నువ్వు బయటికి వెళ్ళి ఎక్కడుండాలో అక్కడే ఉండు. పెళ్ళైన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి సీరియస్‌గా అవనినైతే చేయి పట్టుకుని బయటికి లాగేస్తూ ఉంటుంది పార్వతి.